ఉభయ కుశలోపరి. ఈ కథను రచించిన వారు సిహెచ్వివి రత్నమాల గారు. ఈ కథ నవ్య వారపత్రికలో 2010 మేలో ప్రచురితమైంది. ఏమిటి సరళ, కూరంతా ఉప్పు కషాయం చేసేశావు అని అడిగింది అత్తగారు. సరళ గుమ్మం దగ్గర ఇంకా చెప్పులు విప్పకుండానే, ఏమో అత్తయ్య, తొందరలో కొంచెం ఎక్కువైనట్టుంది. అయినా రోజు ఒకేలా వంట ఎలా కుదురుతుందత్తయ్య? ఎవరికైనా అప్పుడప్పుడు కొంచెం తేడా వస్తుంది కదా అంది నెమ్మదిగా. ఏమో తల్లి, ఈ తొందర వంటలు నాకు చేతకావు. తెల్లారగట్టే లేచి వండాల్సిందే. ఎంత పదును అనుకున్నావు? మెతుక్కి మెతుక్కి అంటితే కంచం తోసేసేవారు మీ మామయ్య. 4-5 రకాలు, పప్పు, పులుసు, పచ్చడి, కూర అన్నీ యథావిధిగా చెయ్యాల్సిందే. ఇప్పటి రోజుల్లో బద్దకిస్తే ముద్ద ముట్టేవారు కాదు. ఆ ఓపిక ఎక్కడికి పోయిందో. ఆ కాలమే వేరు. కట్టెల పొయ్యి మీద వంట, గ్యాస్ పొయ్యిల మీద, కుక్కర్లో వంట కూడా మీరు హైరాణ పడిపోతుంటారు. ఒక్క గడి ముందు లేవచ్చు కదమ్మాయి అంది సాగతీస్తూ అత్తగారు. అసలే ఆఫీస్ పనుల టెన్షన్లో ఉన్న సరళకి కొంచెం కోపం వచ్చినా తమాయించుకుని, ఈ బస్సులవి ఎక్కి దిగి తిరిగి తిరిగి అలసిపోయి వస్తాం కదా అత్తయ్య, మధ్యాహ్నమూ నిద్రపోవడానికి ఉండదు కదా, అందుకే పొద్దున్నే తొందరగా మెలకువ రాదు అంది సరళ. సర్లే, ఒక్కతివే ఉద్యోగం చేస్తున్నట్టు చెబుతావు. తాయారమ్మ కోడలికి పని మనిషే లేదుట, ఆమె ఉద్యోగం చెయ్యట్లా అంటూ వాదించబోయింది. సరళ అలసిపోయి ఉందేమో. కొంచెం విసుగ్గానే, వాళ్ళ ఆయన సాయం చేస్తారు కాబట్టి వాళ్ళేదో కలిసి చేసుకుంటారు. అందర్నీ ఒకేలా పోలిస్తే ఎట్లా? మీ అబ్బాయికి టైం ఉండదు. పొద్దుట పోయి రాత్రెప్పుడో వస్తారు. అయినా ఎవరి ఓపిక వాళ్ళది, ఎవరి ఇంటి తీరు వాళ్ళది. సర్లేండి కాని, పిల్లలు ట్యూషన్కి వెళ్లారా అని అడిగింది సరళ. వెళ్లారు కాబట్టే తల్లి ఇంత ప్రశాంతంగా ఉంది. ఉన్నంతసేపు ఆ వెధవ కార్టూనే పెడతారు. ఒక్క సినిమా చూడనివ్వరు, సీరియల్ చూడనివ్వరు అంది నిష్ఠూరంగా అత్తగారు. పోనీలేండి అత్తయ్య, చిన్నపిల్లలు కాసేపు చూసి ట్యూషన్కి వెళ్ళిపోతారు కదా, వచ్చి అన్నం తిని నిద్రపోతారు. ఆ కాసేపేగా వాళ్ళు చూసేది. తర్వాత నేనెలాగూ టీవీ చూడను. మీకు కావలసినవి పెట్టుకుని చూడండి అంది పిల్లల్ని సమర్థిస్తూ సరళ. ఏమోనమ్మా, ఆ టైంకి గంగోత్రి చూడకపోతే నాకసలు తోచదు. అదే టైంకి వస్తారు వీళ్ళూను. అక్కడుంటే అన్నపూర్ణమ్మగారు నేను కూర్చుని చూసేవాళ్ళం అంది అత్తగారు. ఇంక వాదన పొడిగించడం ఇష్టం లేక మౌనంగా ఊరుకుంది సరళ. అక్కడ టీ పెట్టి వచ్చాను, మీ మామయ్య గారికి కాస్త ఇచ్చి నువ్వు కూడా వెచ్చపెట్టుకుని తాగు అంది అత్తగారు. అలా వెచ్చబెట్టిన టీ సరళకు నచ్చదు. బలవంతంగా తాగాలి. అంతకీ అప్పుడప్పుడు చెబుతుంది, నేనొచ్చి పెట్టుకుంటానత్తయ్య, మీరు మామయ్య గారు తాగడానికి సరిపడా పెట్టండి అని. రాత్రికి ఏం వండమంటారు? వంకాయలు, దొండకాయలు, బెండకాయలు ఉన్నాయి అడిగింది సరళ. ఏదో ఒకటి చెయ్యి. పొద్దునెలాగో ఆదరా బాదరా, ఇప్పుడైనా కమ్మగా చెయ్యి, జిహ్వ చచ్చిపోయింది అంది అత్తగారు. వంకాయ, కొత్తిమీర, కారం పెట్టి వండమంటారా? పిల్లలకు కూడా ఇష్టమేను అంది సరళ. కాస్త ఉప్పు కారం సరిపడా వెయ్యి, లేకపోతే బావుండదు అంది. పిల్లలు కారం ఎక్కువైతే తినరత్తయ్యా. అయినా ఎవరికి ఉప్పు కారాలు అంత మంచివి కావు. అందులోనూ మీకు బీపీ, మామయ్య గారికి షుగరు అంది సరళ. చస్తే చేస్తాం. ఎన్నాళ్ళు ఇలా నోరు కట్టుకోవాలి? ఆ డాక్టర్లు అలాగే చెబుతారు అంది. నిజానికి సరళ అత్తగారు స్వతహాగా చాలా మంచిది. సరళను పైసా కట్నం లేకుండా చేసుకుంది. ఉద్యోగం చేసే అమ్మాయి అని కోడలంటే గౌరవం. ఏ విషయంలోనూ ఆంక్షలు పెట్టదు. కోడల్ని ఎవరైనా ఒక్క మాటన్నా ఒప్పుకోదు. అర్థం చేసుకునే మనిషే, కాని సర్దుకునే తత్వం తక్కువ. ఆ మాటకొస్తే సరళ అత్తగారే కాదు, చాలామంది అంతేనేమో. పెద్దవాళ్ళయ్యాక కొంచెం చాదస్తం, వాళ్ల మాట పైనుండాలనే పట్టుదల ఎక్కువ ఉంటాయి. సరళకి అత్తగారంటే చాలా గౌరవం. మొదట్లో ఏమీ లేని సంసారాన్ని ఇంతవరకు లాక్కొచ్చిందంటే అది అత్తగారు ఓర్పు, నేర్పు వల్లనేనని భర్త ద్వారా తెలుసుకుంది సరళ. సరళ భర్త రవి కూడా ఏమీ అనే మనిషి కాదుగాని, ఎప్పుడైనా మా అమ్మ ఇలా చేసేది, అలా చేసేది, మీరెవరూ అలాగ చెయ్యలేరు అంటే కొంచెం కోపం వచ్చేది సరళకి. మీ అమ్మగారు ఇంట్లో ఉండే మనిషి, అదీ కాక ఆ రోజులు తిండికి బలంగా చేసేవారు. పోలిక చేసేటప్పుడు నాలా ఉద్యోగం చేసేవాళ్లతోటే, ఈ కాలపు వాళ్లతోటే చెయ్యండి. అయినా ఒకరితో నాకు పోలికెందుకు అనేది. ఊరికే అన్నానులేవోయ్, నిన్నేమన్నా అంటే ముందు మా అమ్మే నన్ను బతకనీయదు. ఏరి కోరి తెచ్చుకున్న కోడలు కదా, ఏమైనా అంటే
నా కోడలకు వంక పెట్టే పనే లేదు అంటుంది అని సర్ది చెప్పేవాడు రవి. ఓ రోజు ఏదో చెప్తుంటే మధ్యలో ఆపి, ఈ మాటలకేం గాని పిల్లలకి అత్తయ్య గారికి మధ్య నేను చస్తున్నా. ఆ టీవీ చూడ్డానికి ఇద్దరికీ గొడవే. చింటూగాడు బామ్మ ఎప్పుడు వెళ్ళిపోతుందే అని అడుగుతున్నాడు. ఎవరో చెప్పినట్టు మాట్లాడతాడు. నోరు ముయ్యమన్నాను. ఆవిడికి వీళ్ళంటే పంచప్రాణాలే. కాని ఈ చిన్న చిన్న విషయాల్లో ఇద్దరికీ సర్దలేకపోతున్నా. అసలు ఆటకి వెళ్ళొద్దు, ఏవో దెబ్బలు తగిలించుకు వస్తారు, లేదంటే అలసిపోయి చదవకుండా నిద్రపోతారంటారు అత్తయ్య గారు. వీళ్ళు ఊరుకుంటారా? పెట్టింది తినాలనంటారు ఆవిడ. వీళ్ళకన్నీ నచ్చావు. కష్టపడి చేశామంటే నాకు నచ్చింది ఎంత కష్టపడి చేసినా నేను తిన్నంతే అంటాడు చింటూగాడు. నేనే వీళ్ళని సరిగా పెంచలేదేమో అనిపిస్తోంది అని తన గోడంతా వెళ్లబోసుకుంది సరళ. ఏం కాదులే పిచ్చి, ఎక్కడైనా ఉండేవే అవన్నీ. అయినా మనం చేయగలిగే చిన్న చిన్న సర్దుబాట్లు చేయలేకపోతే ఇవే చిలికి చిలికి పెద్ద గొడవలై పెద్ద పెద్ద అంతరాలు ఏర్పడి అమ్మ వాళ్ళు కూడా సర్దుకోలేక మనల్నే తప్పుగా అనుకుని చివరికి వాళ్ళకి ఇద్దరూ స్వంత ఊళ్ళో ఉంటే స్వతంత్రంగా ఉండొచ్చనే భావన ఏర్పడిపోతుంది అన్నాడు రవి. నిజంగా మీరు చెప్పింది కరెక్టు. ఇప్పటికే అత్తయ్య గారు చాలాసార్లు అంటూ ఉంటారు, మేం వెళ్ళిపోతాం బాబు, మేము వెళ్ళాక ఇహ మీ ఇష్టం, అక్కడ కొంప గోడు అన్నీ వదిలిపెట్టుకుని వచ్చాం, ఎన్నాళ్ళని ఉంటాం, అమావాస్య వెళ్ళాక మంచి రోజు చూసి బయలుదేరుతాం అన్నారు అంది సరళ. మరి నువ్వేమన్నావు అన్నాడు. ఏమంటాను, ఎందుకు అత్తయ్య గారు, అక్కడికెళ్ళి ఒక్కరు ఏం చేస్తారు, ఏమైనా ఒంట్లో బాగా లేకపోతే ఎవరు చూస్తారు, పెద్దవాళ్ళయ్యారు, ఓపిక ఏముంటుంది మీకు, ఎప్పుడైనా చేత కాకపోతే అక్కడెవరు వండి పెడతారు, అయినా ఇంతవరకు కష్టపడ్డారు, మీరీ వయసులోనే కాస్త విశ్రాంతి తీసుకునేది, అక్కడ ఒక్కరూ ఉండే కర్మ మీకేంటి, మిమ్మల్ని నేను సరిగా చూసుకోవడం లేదా అంటుంటే అత్తయ్యగారు వెంటనే, ఇప్పటినుంచి మీ నెత్తిమీద కూర్చోవడం ఎందుకు తల్లి, ఇప్పటినుంచే ఈ ముసలాళ్ళంటే విసుగు పుట్టేట్టు, అసలు చేసుకోలేనప్పుడు మీ దగ్గరకు రాక ఇంకెక్కడికి వెడతాం అంటారు. మామయ్య గారిని అడిగితే అత్తయ్య గారికి వంత పాడతారు. ఎక్కడుంటే ఏమిటమ్మాయి, మీరొస్తుండండి, మేము వస్తుంటాం అంటారు అంది. అమ్మా నాన్నగారే కాదు సరళ, చాలామంది తల్లిదండ్రులంతా ఇలాగే అనుకుంటున్నారు. పూర్తిగా చేసుకోలేనప్పుడు ఎలాగూ రావాల్సిందే, అప్పటిదాకా ఇలా వచ్చి వెళుతూ ఉంటేనే ఈ బాంధవ్యాలు ఇలా ఉంటాయని, పూర్తిగా వచ్చేస్తే కొడుకు కోడలు సరిగా చూడకపోతే మళ్ళీ తిరిగి వెళ్ళలేమనే భయం కూడా కొంతమందికి ఉంటుంది. అంటే అమ్మా నాన్నకి మన విషయంలో అలాంటి భయమేమీ ఉండదు గాని, విడిగా ఉంటే స్వతంత్రంగా ఉంటారు. పాత చుట్టాలంతా వాళ్ళ దగ్గరకు వచ్చినంత చనువుగా మన దగ్గరకు రాలేరని కూడా కావచ్చు, మనకి ఇబ్బంది లేకుండా ఉండాలని కూడా కాబోలు అన్నాడు రవి. ఏమో వాళ్ళ మనసులో ఏముందో కాని నాకు మాత్రం వాళ్ళు ఒక్కళ్ళు అక్కడ ఉండడం ఇష్టం లేదు. ఈ వయసులో కాకపోతే వాళ్ళు ఇంకెప్పుడు సుఖపడతారు. ఏమైనా చిన్న చిన్న తేడాలొచ్చినా నేను సర్దుకుని పోతాను. నాకు తెలిసి నా వల్ల ఆవిడకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మహా అయితే వంట దగ్గరే వస్తుంది. ఉప్పు కారాలు విడిగా వాళ్లకు వెయ్యొచ్చు కాని మంచిది కాదని వెయ్యను. ఆలోచిస్తే అలవాటైపోయాక ఒక్కసారే పూర్తిగా తగ్గించేస్తే తినలేరు పాపం. ఇంక టీవీ సంగతంటారా, వాళ్ళిక్కడికి వచ్చేస్తే ఆ టీవీ ఎలాగో ఉంటుంది కాబట్టి ఇష్టమైనప్పుడు ఏం కావాలంటే అది చూస్తూ ఉంటారు. పిల్లలకు కూడా తాత బామ్మకి అభిమానంగా ఉండాలని నేను నచ్చచెప్తాను. వాళ్ళని ఉండిపోమ్మని చెప్పండి అని బతిమాలింది సరళ. నేను వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉన్నాను, వినడం లేదు. అయినా నీలా ఇంత చక్కగా ఆడాళ్లంతా ఎందుకు ఆలోచించరు సరళ, ఎంతసేపు తనే రాణిలా వెలిగిపోవాలని చూస్తారు తప్ప పెద్దవాళ్లను సుఖపెట్టాలనే ఆలోచన ఎందుకు రాదు. ఈ విషయంలో అమ్మని కూడా మెచ్చుకోవాలి. ఏదైనా ఉంటే అదేమిటమ్మాయి అని అడిగేస్తుంది తప్ప కోపం పెట్టుకోవడం, ఇంటికి వచ్చాక చాడీలు చెప్పడం చెయ్యదు. చిన్న చిన్న పొరపాట్లు అందరమూ చేస్తాం, కాని మీ ఇద్దరూ ఏదీ నా దాకా రానివ్వకుండా చక్కగా కలిసిపోతారు. 190 ఇళ్లలో ఇద్దరి మధ్య తేడాల వల్ల కొడుకులు నలిగిపోతుంటారు. ఇద్దరికీ సర్ది చెప్పలేక రోజు కలిసి జీవించాల్సింది భార్యతోనే కాబట్టి భార్య వైపే మొగ్గి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తుంటారు. మనశ్శాంతిగా ఉండాలంటే ఆత్మవంచన తప్పదనుకుని తల్లిదండ్రుల లోపాలు వెతికి అందుకే నా భార్య వాళ్లతో సర్దుకుని ఉండలేకపోతోందని సర్ది చెప్పుకుంటారు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. అఫ్కోర్స్
నేనిద్దరినీ బాగా మేనేజ్ చేయగలగడం నా టాలెంట్ అనుకో. అయినా ఇంత మంచి భర్తనిచ్చిన అమ్మను, నాన్నగారిని నువ్వెలాగూ బాగా చూసుకుంటావనుకో అన్నాడు సరదాగా నవ్వుతూ. ఆ స్కోత్కర్ష చాలుగాని ముందు అత్తయ్య గారు వాళ్ళని ఒప్పించండి, అప్పుడు ఒప్పుకుంటాను నేను అంది సరళ కూడా నవ్వుతూ. భార్య స్వచ్ఛమైన ప్రేమను చూసి చాలా ఆనందపడ్డాడు రవి. నిజంగానే అత్తమావలంటే చాలా ఇష్టం సరళకి. వాళ్ళ ఊరు వెళ్ళిపోయాక వాళ్ళు కూర్చునే చోటు, తిరిగే ప్రదేశాలు చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. కొన్ని రోజుల వరకు మామూలుగా కాలేకపోతుంది. అమ్మ కూడా అక్కడికి వెళ్ళి రోజు ఇక్కడి సరళ కబుర్లు, పిల్లల కబుర్లు చుట్టుపక్కల అందరికీ చెబుతుంటుంది. ఇవన్నీ తలుచుకుని అమ్మా నాన్నల్ని ఇక్కడే ఉండిపోయేట్టు ఒప్పించాలనుకున్నాడు రవి. అన్నం తిన్నాక అమ్మ కొంగుకి చెయ్యి తుడుచుకోవడం అలవాటు రవికి. అప్పుడు ఎంతో చిన్నపిల్లాడిలా అనిపిస్తాడు వాళ్ళ అమ్మకి. అమ్మా, నిన్నొకటి అడుగుతాను, కాదనవు కదా అన్నాడు. నీకు చిన్నప్పటినుంచి ఇదే వెధవలవాటు. ముందరకాళ్ళకి బంధం వేసి అడిగితే నేను చెప్పను అంది వాళ్ళమ్మ. నువ్వు ఊరు వెళ్ళడం లేదు, ఇక్కడే ఉండిపోవాలి అంతే అన్నాడు రవి. నీ ఇష్టమేమిటి? ఎన్నాళ్లున్నా నీకు మీ ఆవిడికి తృప్తి ఉండదు. 2 నెలలు అయింది, ఇంక మాట్లాడకు అంది. అది కాదమ్మా అన్నాడు. సర్లే, ఏది కాదు, మా కాళ్ళు చేతిలో ఆడినంతసేపు మేము రాము, తర్వాత మీ దగ్గరే, వద్దన్నాను అంది. ఇదే రొటీన్ డైలాగు విని విని బోరు కొడుతోందే అమ్మా. కాళ్ళు చేతిలో ఆడ్డం అంటే నువ్వు మొండిదానవు కాబట్టి ఎన్ని నొప్పులున్నా చేసుకుంటావు. ఈ వయసులో కూడా ఎందుకమ్మా ఈ తిప్పలు నీకు అన్నాడు. నేనొక్కతినే చేస్తున్నానేమిటి? నా వయసు వాళ్ళందరూ చేసుకోవట్లా? సాగినన్నాళ్ళు కాని అంది గదమాయించి. నాన్న, మీరైనా చెప్పండి అమ్మకి అన్నాడు వేరే దారిలేక. మేం ముసలాళ్ళం, మా పద్ధతులు పడికట్లు వేరే ఉంటాయిరా అబ్బాయి, నీకు అనుభవం లేదు, ఊరుకో అని నోరు మూయించారు. మళ్ళీ ఆయనే కొడుకు నొచ్చుకున్నాడేమోనని చెప్పిన మాట వినరా. నువ్వు కోడలు నెత్తిన పెట్టుకుని చూస్తున్నా మాకు అలవాటైన చోట ఉన్న సుఖం ఎక్కడా ఉండదురా. నీకు మమ్మల్ని ఇక్కడేదో సుఖపెట్టాలని తాపత్రయం కాని అని ససేమిరా ఒప్పుకోలేదు. ఇలా అందరము విడివిడిగా ఉండడం వల్లే పిల్లలకి కూడా అభిమానాలు తెలియకుండా పోతున్నాయమ్మా అన్నాడు రవి. ఆ చిన్న సన్నాసులు, వాళ్ళకెందుకు తెలీదు? చనువు కాబట్టి మాతో పోట్లాడతారు. వాళ్ళ తాతకి మందులు అవి ఇస్తాడు, నాకు కళ్ళజోడు వెతికిస్తాడు చింటుగాడు. చిట్టి రాత్రిపూట కథలు చెప్పమని నా దగ్గరే వచ్చి పడుకుంటుంది. అభిమానం లేకపోవడమేమిట్రా అంది. అది కాదమ్మా, ఇవన్నీ వాళ్ళు కోల్పోతారు కదా, మీరుంటే మీ దగ్గరే ఉంటారు, నా మాట విను అని బతిమాలాడు. ససేమిరా ఉండమని ఖరాఖండిగా చెప్పారిద్దరూనూ. వాళ్ళ మాట కాదనలేక మంచి రోజు చూసి దింపి వచ్చాడు రవి. వచ్చాక ఎంతో వెలితిగా అనిపించింది రవికి కూడా. నాన్నగారి మందులగూడు, అమ్మా నాన్న పడుకునే మంచాలు ఖాళీగా ఉన్నాయి. పిల్లలు కూడా ఏడ్చారు. బామ్మని కార్టూన్ పెట్టమని విసిగించమే అమ్మా, రమ్మని చెప్పమ్మా అని. వెళ్ళేప్పుడు ఒకళ్ళని పట్టుకుని ఒకళ్ళు ఏడ్చారు. అత్తగారు అన్ని జాగ్రత్తలు చెప్పింది తల్లిలాగా. అమ్మాయి, నీకు హడావిడి ఎక్కువ. నీళ్లు పట్టాక మీ నేల మీద నీళ్లు కనిపించావు, జారి పడతావు, తుడిచి పని చేసుకో అని. చింటుగాడికి వేపుళ్ళు పెట్టకు, చిట్టికి జడవేసి పంపించు, క్లిప్పు పెట్టడం కాదు అని గుర్తుకొచ్చినవన్నీ చెప్పింది. పిల్లల్ని అల్లరి చెయ్యొద్దని, అమ్మ మాట వినమని, ఇంట్లోనూ బయట చేసుకోవాలి కాబట్టి విసిగించొద్దని చెప్పింది. మోకాళ్ల నొప్పులకు కొనిచ్చిన మందు రాసుకుంటూ ఉండమని, ఎప్పుడు ఓపిక లేకపోయినా ఫోన్ చేయండి, సెలవు పెట్టి వస్తాను అని సరళ మరీ మరీ చెప్పింది. ఇవన్నీ తలుచుకుంటుంటే రవికి ఈ బంధాలు ఎంత గొప్పవి అనిపించింది. ఎక్కడో చదివినట్టు ప్రేమించగల హృదయమే దుఃఖించగలదు అనుకున్నాడు. అక్కడ ఊర్లో ముసలివాళ్ళిద్దరికీ కూడా ఒంటరిగా అనిపించింది. కొన్ని రోజులైతే అలవాటైపోతుంది, 2 రోజులు అలాగే ఉంటుంది అనుకున్నారు. కాని రోజులు గడుస్తున్నా మనసు పిల్లల వైపే లాగిందనుకుంటా. ఇద్దరు కూడబలుక్కుని ఉత్తరం రాశారు కొడుక్కి. బాబూ, ఉభయ కుశలోపరి అని అలవాటుగా రాస్తాను, కాని మేమెలా ఉన్నామో అని బెంగతో మీరు, మీకు దూరంగా ఒంటరితనంతో మేము సంతోషంగా ఉండలేమనిపించింది. మన బంధాలు మాకన్నా మొండివి. అందుకే నేను మీ అమ్మ అక్కడికి వచ్చేయడానికే నిర్ణయించుకున్నాము. కలవని మనుషులు ఎలాగూ కలిసి ఉండలేరు. ఇంత అభిమానంతో, ఆప్యాయతతో మీరు ఉండమంటుంటే మొండిగా వచ్చేశాం. బంధాలు అంతకన్నా మొండివనుకుంటా.
నువ్వు సెలవు పెట్టి వచ్చి ఇక్కడ ఇల్లు అద్దెకివ్వడం, బ్యాంకు వ్యవహారాలు అవి చూసి మమ్మల్ని తీసుకెళ్ళు. కోడల్ని కూడా తీసుకొస్తే సామాన్లు సర్దడం అవి చూసుకుంటుంది. కోడలికి పిల్లలకి ఆశీస్సులు. నీకోసం ఎదురుచూస్తూ మీ నాన్న. ఉత్తరం చదవగానే ఎంతో సంతోషం అనిపించింది సరళకి. భర్త రాగానే విషయం చెప్పి భర్తని అడిగింది, మావయ్య గారు ఎప్పుడూ ఫోన్ చేస్తారు కదా, వచ్చేప్పుడు ఈసారి ఉత్తరం రాశారేమిటి అని. ఉత్తరాలే ఎంతో బావుంటాయి సరళ. ఈ ఉత్తరంలో వాక్యాలు మనం ఎప్పటికీ మర్చిపోలేం చూడు అన్నాడు. కథ సమాప్తం.